హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షత. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ వస్తేనే వడియాలు, ఉప్పుమిరగాయలు, పచ్చళ్ళు అన్నీ గుర్తొస్తాయి కదండి. మీకోసం ఈరోజు మినప వడియాలతో మీ ముందుకు వచ్చేసానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ముందుగా ఒక పావు కేజీ మినపగుళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్ళని పోసి ఇవి ఓవర్ నైట్ నాననిచ్చుకోవాలండి. ఇలా ఓవర్ నైట్ నాననిచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నీళ్ళని పారపోసి మళ్ళీ నీళ్ళు పోసుకొని మొత్తం 2-3 సార్లుగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ మినప్పప్పుని గ్రైండర్లో రుబ్బుకోవాలి. గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా మీరు దేనిలో అయినా రుబ్బుకోవచ్చండి. గ్రైండర్లో వేస్తే వడియాలు అనేవి టేస్టీగా వస్తాయి. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి. పిండి పూర్తిగా మెదగనివ్వాలి. ఇడ్లీ పిండి కంటే కొంచెం తక్కువగా నీళ్ళగా చేసుకోవాలి. గారెపిండి కంటే కొంచెం నీళ్ళగా చేసుకోవాలి. ఈ పిండి సగం మెదిగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉప్పు మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ పిండి అనేది పూర్తిగా మెదగనిచ్చుకోవాలి. చూడండి, పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి. ఒక బాల్ తీసుకొని ఇలా వేసామంటే అది ఆ బాల్ లాగే పడిపోవాలండి. అంత గట్టిగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు పిండి మొత్తం పూర్తిగా మెదిగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వడియాలు పెట్టే ముందు. ఇప్పుడు ఒక కవర్ వేసుకొని మనం ఏ కవర్ మీద అయితే వడియాలు పెట్టుకుంటామో ఆ కవర్ వేసుకొని దాని మీద చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఈ మినపొడియాలు చిన్నవి పెట్టుకుంటేనే బాగుంటాయండి. మీకు ఎన్ని వడియాలు అయితే కావాలో అంత పిండిని మీరు తీసుకోండి. మీకు ఎంతైతే అవసరం అవుతుందో అంత. ఇలా ఉన్న పిండితో మొత్తంని ఇలా చిన్న చిన్నగానే పెట్టుకోవాలండి. మనకి వీలైనంత చిన్నగా పెట్టుకుంటే వడియాలు అనేవి అంత బాగుంటాయి. దీన్ని పువ్వు వడియాలని కూడా అంటారండి. ఈ మినపొడియాలు మీకు ఎవరికైనా తెలుసా? మీరు రెగ్యులర్గా చేసుకుంటానే ఉంటారా? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీలో ఈ వడియాలు అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే ఇవి చాలా బాగా ఇష్టం అండి. చూడండి, ఇప్పుడు పిండి మొత్తాన్ని పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాయి. ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి, పెట్టిన రోజు ఈవినింగ్. పైనంతా ఎండిపోయింది కానీ లోపల కొంచెం పచ్చిగా ఉన్నాయి. వీటిని పూర్తిగా ఎండే వరకు ఎండలో పెట్టుకోవాలండి. ఇదైతే సెకండ్ డే ఈవినింగ్కి పూర్తిగా ఎండిపోయిందండి నాకు. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ముక్కలైపోయింది కదా. ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో అయినా కానీ పెట్టుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటాయండి. పూర్తిగా ఎండినట్లయితే. ఒకవేళ కానీ ఎండకపోతే మధ్యలో పురుగు రావటం అట్లా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటిని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. ఇవి ఇలా ఆయిల్లో వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీస్తే సరిపోతుంది. మళ్ళీ తీసాక డార్క్ అయిపోతాయి. ఇవి పప్పులో కానీ సాంబార్లోకి చాలా బాగుంటాయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.